ఏంది భయ్య వారణాసి టైటిల్ గ్లిమ్స్ అట్లుంది. బేభత్సంగా వెయిట్ చేస్తున్న నాకు ఎర్లీగా లీక్ అయిన మహేష్ బాబు ఎద్దు మీద త్రిశూలం పట్టుకుని వస్తున్న సీన్ చూసి ఏందిరా ఇది మొత్తం ఏఐ జనరేటర్లో ఉంది, దీనికైనారా పాస్లు పాస్పోర్ట్లు అని పెద్దగా హడావిడి చేశారు అనుకున్నా. తడిగుడ్డ 4 ఐస్ క్యూబ్స్ కూడా పక్కన పెట్టుకొని కూర్చున్నా. ఇంకా ఈవెంటే స్టార్ట్ కాలే కానీ ఈ లీక్ లేనిది జస్ట్ ఏఐ అయి ఉంటుందిలే అనుకున్నా. తర్వాత ఎంతో మంది మాట్లాడి మనకి నీరసం తెప్పించి లాస్ట్కి టైటిల్ గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేశారు. సరిగ్గా విజువల్స్ కనిపించక అసలు ఏందిరా ఈ ఏఐ షార్ట్స్ అని ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాకు అప్పుడే మూవీ టీమ్ ఛానల్లో రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ చూసా. బుర్రపాడు, ఇది కదా మనకు కావాల్సింది, ఇది కదా మన రాజమౌళి అంటే అని అప్పుడు అనిపించింది. ఆ విజువల్ షార్ట్స్ ఏంది గురు, మెంటల్ మాస్. ఇంకా రామాయణం రెఫరెన్స్ షాట్ అయితే బొమ్మ 2000 కోట్లు పైనే కలెక్ట్ చేస్తుంది అనడానికి చిన్న శాంపిల్ డోస్ అంతే. ఈ దెబ్బతో బాలీవుడ్ వాళ్ళకి మళ్ళీ తడిసియో అయిపోయింది, బతికైపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఇంకా ఈ టైటిల్ గ్లిమ్స్ బ్రేక్ డౌన్ లోకి వెళ్తే దేవుళ్ళ నుంచి భూమి మీదకి చేరిన ఒక అస్త్రమో లేక వస్తువో దానికోసం అన్వేషించే ఒక సంచారి మన మహేష్ బాబు అలియాస్ రుద్ర. ఆ వస్తువు కోసం ఎన్నో ఏళ్ల నుంచి బ్రతికున్నా కూడా జీవోత్సవంలా ఉన్న మన పృథ్వీ అలియాస్ కుంభకర్ణ. మనకి ఎన్నో టైమ్ లైన్స్ చూపించారు, ద్వాపర యుగం, అంతకు ముందు యుగం, ఆ తర్వాత యుగాలు. సో ఖచ్చితంగా ఈ యుగాల్లోకి మహేష్ బాబు వెళ్లే క్రాస్ ఓవర్ సీన్స్ ఉంటాయని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేశారు. అంటే ఇది ఒక టైం ట్రావెలర్ మూవీ పక్కాగా. సో గ్లోబ్ థ్రాట్లర్ అంటే ప్రస్తుతం ఉన్న వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి అడ్వెంచర్ చేయడం మన బాబ్. యుగాల మధ్య టైం ట్రావెల్ చేస్తాడు మన బాబ్. ఇది నా స్పెక్యులేషన్, కానీ ఇదే నిజమైతే జస్ట్ ఇమాజిన్ రాముడి పక్కన రుద్ర ఉంటే ఫ్యూచర్లో ఉన్న రాముడు పాస్ట్లో ఉన్న రాముడి కాలానికి వెళ్ళి వాళ్ళు కలిసి ఫైట్ చేస్తే అప్పుడు అవుతుంది ఇది ఇండియన్ అవతార్. ప్రపంచానికి మన ఇండియన్ కల్చర్, దాని గొప్పదనం తెలుస్తుంది. ఇండియన్స్ అంటే ఏంటో, వాళ్ళ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. సో కాల్డ్ బాలీవుడ్ వాళ్ళకి ఎప్పటికీ రాజమౌళిని టచ్ చేయలేరు అని. ముఖ్యంగా నా ఫేవరెట్ స్టార్స్ అయిన పృథ్వీ ఇంకా ప్రియాంక నాకు తెలిసి చాలా మందిని ఇంకా యాడ్ చేస్తారు. ఇది కదరా పండగంటే. కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. ఈసారి కొట్టే దెబ్బకి ఇండియా కాదు వరల్డ్ షేక్ అవ్వాలి. మెల్లగా ఎలాగోలా బ్రతికడానికి రాలేదు మన బాబ్, దునియాకో వాట్ లాగా దేంగే. సో ఇది టైటిల్ గ్లిమ్స్ రివ్యూ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.